షలోం. కీర్తనలు 130 3-4 వచనాలు. యెహోవా నీవు దోషములను కనిపెట్టి చూచిన ఎడల ప్రభువా ఎవడు నిలువగలడు? అయినను జనులు నీ యందు భయభక్తులు నిలుపునట్లు నీ యొద్ద క్షమాపణ దొరుకును. దేవుడు మన ఎడల దోషములను కనిపెట్టి చూసినట్లయితే ఎవడు నిలవగలడు అన్నట్టు దేవుని వాక్యం ఉంది. నిలవలేం మనం దేవుడు మన దోషములను చూచినట్లయితే. కానీ మన దేవుడు ప్రేమగల దేవుడు. దోషములను విడిచిపెట్టి పాపంలో వదిలేసి నా దగ్గరికి రండి అని ఎదురు చూచే దేవుడు. అయినను జనులు నీ యందు భయభక్తులు నిలుపునట్లు నీ యొద్ద క్షమాపణ దొరుకును అని ఉంది. అవునట, దేవుని యందు మనం భయభక్తులు కలిగిన వారమై ఉన్నట్లయితే దేవుని దగ్గర క్షమాపణ దొరుకుతుంది. దోషములు కలిగిన వాళ్ళమే ఎన్నెన్ని దోషాలు చేస్తూ ఉంటాం. దేవుడు వద్దన్నదే చేస్తుంటాం. దేవుడు వద్దు, అది మీకు మంచిది కాదు, అది అపవాది సంబంధమైనది అని మనకు దేవుని హెచ్చరికలు ఉన్నప్పటికీ ఏది కాదు అన్నట్టుగానే మనం మనకి ఇష్టం వచ్చినట్టు చేస్తుంటాం, మనకి ఇష్టం వచ్చినట్టు ఆలోచిస్తుంటాం, మనకు నచ్చినట్టు మాట్లాడుతుంటాం. మన క్రియల చేత, మాటల చేత, మన చూపుల చేత మనం ప్రతిదీ మనము దేవుడు వద్దన్నదే చేస్తూ దేవుని విసిగిస్తుంటాం. ఆయనను మనల్ని నువ్వు నా సొత్తు అని మన కొరకు ప్రాణం పెట్టిన గొప్ప దేవుడు, మనల్ని విడిచిపెట్టని దేవుడు కాబట్టి ఎదురు చూస్తూనే ఉంటాడు. ఏదో ఒక రోజు నా వైపు తిరుగుతారా, ఏదో ఒక రోజు నా వైపు నన్ను ఆనుకొని జీవించే బిడ్డలుగా మారుతారా నా బిడ్డలు అని దేవుడు ప్రతి క్షణము ఎదురు చూస్తూ మన ఆయుష్ పొడిగిస్తూ మన కొరకు ఆలోచించే పరమ తండ్రి. మనం చాలా ప్రేమగల బిడ్డలుగానే మనల్ని చూస్తాడు మన దేవుడు. మనం దేవుని మర్చిపోయినా దేవుడు మనల్ని మరవడు. నేను నిన్ను మరవజాలను అని కూడా దేవుని వాక్యం ఉంది. దేవుడు ఇంత గొప్ప దేవుడు మనకు ఉండగా మనం దేవుణ్ణి ఏడిపించే వారముగా కాక దేవుడు మనకి ఎలా బతుకమంటున్నాడో అలా బతకడానికి ప్రయత్నిద్దాం. అవును, దేవుని యొద్ద మాత్రమే క్షమాపణ దొరుకుతుంది. భయపడొద్దు. మనకు తెలుసో తెలియకో మనం చేసిన పాపములను ప్రతిదీ దేవుని దగ్గర ఒప్పుకొని విడిచిపెట్టిన వాడు వర్ధిల్లుతాడు అని కూడా సామెతలు 28లో ఉన్నట్టుగా మనం ఒప్పుకొని విడిచిపెట్టాలి. ప్రార్థన చేయాలి, మాటికి ప్రార్థన చేయాలి. నువ్వు శోధనలో పడకుండా ఉండాలంటే నువ్వు ప్రార్థన చేయని కూడా మనకు దేవుడు చెప్తున్నాడు కదా. మనం దేవుని మాట వినాలి, దేవుని వైపు తిరగాలి, దేవుని ఆరాధించాలి, దేవుని వైపే తిరగాలి. సమయాన్ని పోనీయక దేవుని బిడ్డలుగా బ్రతికే ప్రయత్నం చేద్దాం. దేవుని దగ్గర క్షమాపణ